థ్యాంక్ యూ సో మచ్ నా కోసం అరిచిన మా మీడియా ఫ్రెండ్స్ యూట్యూబ్ వాళ్ళందరికీ అలాగే శాటిలైట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ హార్టీ వెల్కమ్ ఫర్ అలనాటి రామచంద్రుడు మూవీ సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ సక్సెస్ మీట్ కి స్వాగతం, శుభ స్వాగతం. అందరూ రెడీ అయిపోతే స్టార్ట్ చేసేసుకుందాం ప్రోగ్రామ్ ని. అండ్ ముందుగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే సినిమాని థియేటర్లో నిన్న చూడటం జరిగింది. అండ్ నిజంగా చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడు, టీజర్స్ చూసినప్పుడు సో వీళ్ళ మూవీకి సంబంధించి ఈ మూవీ అలా ఉంది, ఆ రిఫరెన్స్లా ఉంది, ఈ రిఫరెన్స్లా ఉందని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. బట్ జెన్యున్గా వీళ్ళు ఎంత బాగా వీళ్ళు ఏంటంటే సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ అన్నారో డెఫినెట్గా దానికి జస్టిఫై అయితే చేశారు. హీరో కొత్తోళ్ళని అన్నాం, హీరోయిన్ కొత్తోళ్ళని అన్నాం, డైరెక్టర్ కొత్త వాళ్ళని అన్నాం. ఇన్ని మాటలు మనం అన్నందుకు వాళ్ళ సమాధానం వాళ్ళ సినిమాతోటే చూపించారని చెప్పొచ్చు. గట్టిగా దానికోసం చప్పట్లు కొట్టేద్దాం ఒకసారి. సో మరి ఇంత చక్కటి అలనాటి రామచంద్రుడు మూవీని మనకి హైనవా లైక్ బ్యానర్ మీద ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ శ్రీరామ జడపోలు గారు అండ్ హైమావతి గారు. అండ్ దీన్ని ఎస్విసి బ్యానర్ మీద దిల్ రాజు గారు మనందరికీ రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు థ్యాంక్స్ చాలా ప్రెస్ మీట్స్లో కూడా దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈ ప్రెస్ మీట్ని డిలే చేయకుండా ప్రొడ్యూసర్ గారిని ఇద్దరిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చేయమని పిలుద్దాం. సో గట్టిగా చప్పట్లు కొట్టేసండి ఒకసారి ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి అలాగే హైమావతి గారికి. హైమావతి గారు మీరు కూడా, అలాగే కో ప్రొడ్యూసర్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా స్వాగతం అండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ ఇంత మంచి మ్యూజికల్ హిట్ అందించారు కదా, డెఫినెట్గా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. నాకు కూడా లిటరల్లీ సినిమా చూసిన తర్వాత అరే భలే వెళ్ళిపోయింది కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ఎక్కడా బోర్ కొట్టలేదు అనిపించింది. ఈయన మ్యూజిక్ వింటే ఎవరు కూడా ఫస్ట్ టైమర్ అని అయితే అస్సలు అనుకోరు. శశాంక్ తిరుపతి గారు ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చూస్తానికి చిన్నోళ్ళు ఫ్రెష్ ఫేస్ అనుకుంటాం కానీ మ్యూజిక్లో మాత్రం మామూలుగా ఎరగదీయలేదు. యూత్ని బాగా కనెక్ట్ చేసేటట్టుగా అంత బాగా మ్యూజిక్ని అయితే అందించారు. అండ్ ఈయన గురించి అసలు ఖచ్చితంగా చెప్పాలి. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఇంత చక్కగా అంటే ఆయన కాన్ఫిడెన్స్కి నిజంగా మెచ్చుకోవాలి. మేము కొత్త వాళ్ళతోటే వస్తాము, ఫ్రెష్ ఫేసెస్తో వస్తాము, ఇన్ని సినిమాలు వస్తున్నప్పటికీ కూడా మాకు ఆ ధైర్యం ఉంది, మా సినిమా నిలబడుతుంది అని అంత గట్స్తో చెప్పినటువంటి డైరెక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి గారికి కూడా స్వాగతం అండి. సో మంచి సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ముద్దుగుమ్మ గురించి మనం మాట్లాడడం చాలా తక్కువ, ఎంత మాట్లాడినా తక్కువనే చెప్పొచ్చు. సో మోక్ష అంత బ్యూటిఫుల్గా ఉంది ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా, ఎరగదీస్తారు యాక్టింగ్తో. మోక్ష ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అరే హీరోయిన్ వస్తుంటే చప్పట్లు కూడా కొట్టరేంట్రా వెనకాలకు వచ్చి. సో ఈయన కూడా ఫ్రెష్ ఫేసే, కడప కుర్రోడు, కాకపోతే చూస్తుంటేనేమో మన బెల్లంకొండ గణేష్ గారు మాదిరి కనిపిస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, ఉన్నది మన హీరోయే కాబట్టి హీరో గారిని కూడా కృష్ణ వంశీ గారిని ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కాదు మీరు పే చేశారా మీ వాళ్ళకి? అభిమానం. థ్యాంక్ యూ అండి. చాలామంది ఇప్పటికీ లూప్లో వింటున్నారు మీ పాటలను, అంత బాగున్నాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన డైరెక్టర్ గారితో కూడా మాట్లాడిచ్చేద్దాం, చిలుకూరి ఆకాష్ రెడ్డి గారిని కూడా ఇంత మంచి కథని మనకు అందించినందుకు. సో ఆయనతో కూడా మాట్లాడేద్దాం, ఆయన మాటలను కూడా వినేద్దాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు మూవీ అలనాటి రామచంద్రుడు. అండ్ థ్యాంక్ యూ వంశీశేఖర్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయస్ మీడియా. దిస్ ఇస్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. అరే అరే చెప్పురా చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా